వ్లాగ్లో ఏంటంటే దిస్ ఇస్ లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. రేపే మేము బెంగళూరు వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ రోజు మా ఫ్రెండ్స్తో మేము ఎలా స్పెండ్ చేస్తున్నాము, ఇంట్లో ఏమేం కుక్ చేసుకుంటున్నాము, అండ్ ఏ ప్లేసెస్ చూస్తున్నాము అనేది అంతా కూడా ఈ వ్లాగ్లో వచ్చేస్తుంది. సో చాలామంది డే వ్లాగ్స్ అడుగుతున్నారు. బెంగళూరులో ఉంటే చాలా క్యాజువల్ వ్లాగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళతో మేము ఈ రోజు ఈ డేలో లాస్ట్ డేలో ఏమేమి చేస్తున్నాం అనేది ఈ వ్లాగ్లో వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. టుడే స్పెషల్ ఈజ్ పీతలు. సో మా డే వచ్చేసి పీతల కూరతో స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ పీతల కూర ఎలా చేసింది అన్నది ఒక షార్ట్ కట్లో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వాడిందో అన్నది మెన్షన్ చెయ్యకపోయినా బట్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను తను ఎలా చేసింది అన్నది. అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి గోదావరి సైడ్, అండ్ గోదావరి గుమగుమలతో మమ్మల్ని ఎంత మైమర్పించిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన వంటలతో. సో మేమైతే అది ఇంకా మర్చిపోలేము తన హాస్పిటాలిటీకి. ఇప్పుడైతే హాట్ వాటర్లో సాల్ట్ ఇంకా పసుపు వేసి పీతల్ని బాయిల్ చేసింది. అండ్ నాన్ వెజ్ కాబట్టి ఆబ్వియస్లీ పసుపు అనేది మనం వేస్తాము. అండ్ ఇక్కడ మేము మసాలా ప్రిపరేషన్ కోసం ఆనియన్స్ని కట్ చేసుకున్నాము. అండ్ మిక్సీలోకి జింజర్, గార్లిక్, ఆనియన్స్, చిల్లీస్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, అండ్ అలానే దాల్చిన చెక్క, క్లోవ్స్, ఇంకా యాలికలు, ఇంకా మసాలా పౌడర్స్ అన్నీ కూడా మా ఫ్రెండ్ ఈ టైంలోనే యాడ్ చేసుకుందనమాట. పసుపు, కారం, ఉప్పు తగినంత అనమాట. సో మీ స్పైస్ ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకా స్పైస్ యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు తగినంత. అండ్ ఇవన్నీ మనము ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసుకోకూడదు. దీన్ని ఎలా అంటే గ్రేనీగా అంటే బరకగా ఉండేలాగా మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా తను గ్రైండ్ చేసుకుందనమాట. అండ్ ఇది ఎలాగో మనకి అయిపోయింది కాబట్టి మసాలా ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం తగినంత ఆయిల్ వేసుకొని దానిలోకి మనం బాయిల్ చేసుకున్న పీతల్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. సో పీతలు కుకింగ్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ముందే మనం హాట్ వాటర్లో బాయిల్ చేసాము. సో దట్ మనకి ఈజీగా కుక్ అవుతుంది కర్రీ చేసేటప్పుడు. అండ్ ఒక పక్క పీతలు చేస్తున్నాం అండ్ ఇంకో పక్క మటన్ కర్రీ అనమాట. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ ఒకేసారి చేస్తున్నాము. అండ్ ఇప్పుడైతే మన మసాలా ఎలాగో ఉంది కదా, ఆ గ్రైండ్ చేసిన మసాలా ఫ్రై అయిన పీతల్లోకి వేసేసుకోవడమే. ఇది బాగా దగ్గర అయ్యే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం స్పైసెస్ ఏం యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే మనం ముందే మిక్సీ పట్టేటప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది మనం దగ్గర అయ్యే వరకు మంచిగా కుక్ చేసుకుంటే పీతలు రెసిపీ అయితే షార్ట్ అండ్ స్వీట్గా ఇదే మా ఫ్రెండ్ స్టైల్లో. అండ్ ఈ విధంగా మనము పీతల్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పీతలు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో మనము గార్నిష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. అండ్ మీన్ వైల్ పక్కన మటన్ కర్రీ అయితే ఇంకా ఉడుకుతూనే ఉంది. మటన్ ఎలాగో టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. సో మా సండే స్పెషల్ పీతలు రెడీ అయిపోయినాయి. ఒక్కొక్క పీత చూడండి. ఇప్పుడు మటన్ కర్రీ కూడా రెడీ అవుతుంది అనమాట. స్మెల్ ఎంత బాగుంది తెలుసా. ఫైనల్గా మన మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు సర్వ్ ది ప్లేట్స్ విత్ అ డెలీషియస్ కర్రీస్. అది కూడా నాన్ వెజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి. నేనైతే నాన్ వెజ్ ఫ్యాన్. మీలో కూడా నాలా ఎవరైనా నాన్ వెజ్ ఫ్యాన్ అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫుడ్ అయితే సూపర్ డెలిషియస్గా ఉంది. ఆ స్పైస్ లెవెల్స్ ఆర్ ఆసమ్. మేము డైనింగ్ని వెల్ ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేసుకొని తింటున్నాం అనమాట. ఫుల్ డే వ్లాగ్ కాబట్టి ఐ హ్యావ్ టు ఇంక్లూడ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్. బట్ ఇక్కడ కావ్య అనే అమ్మాయి నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు తనని చూపించడానికి. సో ఐఎమ్ సారీ గాయ్స్, ఐఎమ్ నాట్ షోయింగ్ ఎవ్రీథింగ్ బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంక్లూడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. హే గాయ్స్, ఇప్పుడు లంచ్ అయితే అయిపోయింది. సో మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టార్గెట్కి వెళ్తున్నాము. టార్గెట్ తర్వాత మేము ఒక యాక్టివిటీ చేయడానికి వెళ్తున్నాము. అదేంటంటే బౌలింగ్ అనమాట. ఇక్కడ ఇద్దరు మనుషులు కాకుండా అతను శరత్
ఇండియా నుండి కొత్తగా వచ్చారు, అతను కూడా దాక్కున్నాడు. ఓకే లెట్స్ గో. సెయింట్ లూయిస్లో అయితే ఎండ్లెస్ జోక్స్, మేమైతే నవ్వుతూనే ఉన్నాము. అండ్ నా ఫ్రెండ్ కావ్య కూడా అసలు ఎలా నవ్వుతుందంటే, కావ్య హస్బెండ్ మా హస్బెండ్ అయితే ఇంకా కార్ టాప్ లేచిపోద్దేమో అన్నట్టే అనుకున్నారు. బౌలింగ్ కి వెళ్తున్నామని చెప్పాం కదా, దారి మధ్యలో టార్గెట్ కి వచ్చామన్నమాట. అది పిక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ గా బౌలింగ్ కి వెళ్ళి. టార్గెట్ ఈజ్ నథింగ్ బట్ అ షాపింగ్ మాల్ అండి. మాకు ఇక్కడ కొన్ని ఫ్రాక్స్ అయితే నచ్చాయి, మేము ట్రై చేసి పర్చేస్ చేసుకున్నాము. సో నేను ఏ ఫ్రాక్స్ తీసుకున్నానో మీకు తెలియాలి అనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు నా రీల్స్లో చూడొచ్చు అండ్ కమింగ్ బ్లాగ్స్లో కూడా చూడొచ్చు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ చాలా స్టైలింగ్ టిప్స్ అవి కూడా నేను నా ఛానల్లో చెప్తాను. అండ్ ఇక్కడ లోపల మనకి స్టార్ బక్స్ కూడా ఉంటుందన్నమాట. సో స్టార్ బక్స్లో వీళ్ళు కొన్ని డ్రింక్స్ కూడా తీసుకున్నారు. అండ్ నౌ వీఆర్ హెడింగ్ టు బౌలింగ్. సో మార్నింగ్ అంతా చూసారు కదా, ఈ బ్లాగ్ అలా నడుస్తూనే ఉంది. సో మేము ఇప్పుడు బయటకు వచ్చామని చెప్పాం కదా, ఇప్పుడు మేము బౌలింగ్కి వచ్చామన్నమాట. బౌలర్ మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. సో మేమందరం కూడా లోపలికి వెళ్తున్నాం. లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్ గైస్, ఫాలో మీ. ఇక్కడ స్కోర్ బోర్డ్స్ పైన ఇన్స్టెడ్ ఆఫ్ అలేఖ్య ఆంధ్ర అమ్మాయి అని చెప్పి మెన్షన్ చేశారు. ఎందుకంటే అమెరికాలో మీ ఆంధ్ర అమ్మాయి అంటే పెద్ద నేమ్ కదా, అది ఫిట్ అవ్వలేదు. బట్ నేను బౌలింగ్ వేస్తున్నప్పుడల్లా మా ఫ్రెండ్ కావ్య వీళ్ళు ఉన్నారు కదా, బన్నీ, వీళ్ళందరూ ఆంధ్ర అమ్మాయి, ఆంధ్ర అమ్మాయి, కమౌన్ ఆంధ్ర అమ్మాయి అని చెప్పి చీరప్ చేస్తూనే ఉన్నారనమాట. అండ్ ఇది వచ్చేసి మాకు సెయింట్ లూయిస్ ట్రిప్లో లాస్ట్ డే. సో ఫ్రెండ్స్ అందరితో ఇంకెలా అన్నా బాగా ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాము. అండ్ ఈ విధంగా మేము అసలు ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్తో, ఫుల్ ఆన్ ఎనర్జీతో ఈ బౌలింగ్ అయితే బాగా స్పెండ్ చేసాము. అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్పాట్కి వెళ్తున్నాం అనమాట. వెళ్ళిపోదామా? మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం బౌలింగ్లో. మొత్తం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అనమాట. ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాం. రెస్టారెంట్కి వచ్చాము. ఇదేంటంటే అమెరికన్ రెస్టారెంట్ అనమాట. అండ్ ఈ స్ట్రీట్ అంతా కూడా చాలా బాగుంది. మీరు సరౌండింగ్గా చూడొచ్చు. అసలు వాక్ స్పేస్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా ప్రెటీగా ఉందన్నమాట. అండ్ మేము ఐటమ్స్ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. చేసిన తర్వాత ఏది బాగుందో అన్నది కూడా నేను చెప్తాను. లెట్స్ గో. ప్రెసినోలో మేము ట్రై చేసిన ఐటమ్స్లో మాకు 2 ఐటమ్స్ చాలా చాలా నచ్చాయి. అవి ఏంటంటే క్రిస్పీ ష్రింప్ అండ్ అలానే వుడ్ ఫైర్ గ్రిల్డ్ వింగ్స్. ఈ 2 అపెటైజర్స్ ఎంత యమ్మీగా ఉన్నాయంటే మీరు తప్పకుండా ట్రై చేయాలి. యూ విల్ లవ్ ఇట్ ఇన్ అ ప్రెసినో రెస్టారెంట్.
వీడు మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు మా కృషి గాడు, ఎంత ఎఫెక్షనేట్ అయిపోయాడు. సో ఫైనల్లీ మేము బెంటన్విల్ బ్యాక్కి వెళ్ళిపోతున్నాం అనమాట. కొంచెం ఎమోషనల్గానే ఉంది, కానీ లైఫ్లో అన్నీ అలా గో విత్ ద ఫ్లో కదా. ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ అండ్ వర్క్ చేసే టైంలో వర్క్ కూడా చేయాలి కాబట్టి తీసుకోవాలి. అండ్ మా కృషిగాడు అయితే ఇలా కార్లో ఎక్కి కూర్చున్నాడు, వెళ్ళనివ్వట్లేదు అనమాట, మమ్మల్ని ఆపుతున్నాడు వెళ్ళకుండా. ఎవరు వెళ్ళనివ్వట్లేదు. ఏంది కావ్య? చూడండి కార్లో ఐస్ క్రీమ్ తీసుకున్నాము. విచ్ ఐస్ క్రీమ్ ఇస్ దిస్? ఇది సెయింట్ లూయిస్ లో మంచి ఫేమస్ ఐస్ క్రీమ్స్ అంట. ఫైనల్లీ బెంటన్విల్కి అయితే వెళ్ళిపోతున్నాము. కొంచెం హోమ్ సిక్ అయితే ఉంటుంది పక్కా 1 వీక్ వరకు. అలానే ఫ్రెండ్స్ని కూడా చాలా మిస్ అవుతాము. మేమైతే ఇక్కడికి ఏదో వెకేషన్ అని వచ్చాం, కానీ అసలు ఫుల్ బాండింగ్, ఒక ఎఫెక్షన్ అంతా క్రియేట్ అయిపోయింది విత్ ఇన్ 1 వీక్. అండ్ డేస్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాయి అనమాట. ఏ డే ఎలా వెళ్తుంది అన్నది కూడా అసలు తెలియకుండానే అయిపోయేది. డే ఇలా మార్నింగ్ లేచి ఈవినింగ్ లోపు డే అయిపోయేది అనమాట. సో స్పెండ్ క్వైట్ గుడ్ డేస్. అసలు ట్రిప్ అంతా కూడా చాలా హ్యాపెనింగ్గా ఎవ్రీ డే ఎవ్రీ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంటే ఏదో కొంచెం బాధగా ఉంది. ఏమంటావు అని చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ వెళ్ళిపోయే ముందు సో ఇప్పటితో అయితే సెయింట్ లూయిస్ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ దెన్ బై బై, టేక్ కేర్, యూ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో మీ ఆంధ్ర అమ్మాయి. టేక్ కేర్, బై బై.